చప్పుడు. నల్ల బంగారం సింగరేణిలో ఇప్పుడు రాజకీయ సెగలు భగ్గుమంటున్నాయి. ఒక్క కోల్ బ్లాక్ 100 అనుమానాలు అభివృద్ధి పేరుతో అడుగులు పడుతున్నాయా, లేక కార్పొరేట్ చదరంగంలో సింగరేణి పావుగా మారుతోందా? టెండర్ల రద్దు వెనుక అసలు కథేంటి? సీన్లోకి అదాని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా హై టెన్షన్. ఇది గత పాలకుల పాపమా, లేక ప్రస్తుత ప్రభుత్వ పంథమా? అసలు నైని కోల్ బ్లాక్ వివాదంలో బలైపోతుంది ఎవరు? సింగరేణి సిగలో చెలరేగిన ఈ మంటల వెనుక దాగిన నిష్ఠూర నిజాలేంటి? నల్ల బంగారంపై రాజకీయ మసిగా మారిన ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గుండె చప్పుడు సింగరేణి. అది కేవలం బొగ్గు గనులు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాలకు అన్నం పెట్టే కల్పవృక్షం. దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ నల్ల బంగారు సంస్థ నేడు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు కార్మికుల చెమట చుక్కల సాక్షిగా ప్రగతిని లిఖించిన సింగరేణి చరిత్రలో ఇప్పుడు ఆరోపణల మసిమరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకుల జెండాలు మారినా సింగరేణి ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గలేదు. కానీ ఇటీవల ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ చుట్టూ అలుముకున్న వివాదాలు సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు, కేంద్రం ఇలా ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిని ఒక పావుగా వాడుకుంటున్నారనే ఆవేదన సామాన్య ప్రజల్లో, మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్కు కేంద్ర బిందువు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి పాత్రను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించింది. దాదాపు 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ గని సింగరేణి భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఇక్కడ నుండి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలన్నది లక్ష్యం. కానీ కేటాయింపు జరిగి దాదాపు దశాబ్దం కావస్తున్నా అటవీ, పర్యావరణ అనుమతుల చిక్కుల్లోనే ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి మగ్గిపోయింది. ఎటకేలకు 2024-25 నాటికి పనులు ప్రారంభమయ్యే దశకు చేరుకున్న తరుణంలో సంస్థ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇంత భారీ ప్రాజెక్టును సొంతంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నప్పటికీ బయటి వ్యక్తుల అవసరం ఉందని ప్రైవేటు ఆపరేటర్ల కోసం టెండర్లు పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన మలుపు అదాని ఎంటర్ప్రైజెస్ ప్రమేయం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ ప్రక్రియలో నైని బ్లాక్ మైనింగ్ బాధ్యతలను అదాని సంస్థ దక్కించుకుంది. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ విధానంలో అదానికి ఈ ప్రాజెక్టును కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కార్పొరేట్ దిగ్గజాలకు తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు బలంగా వినిపించాయి. అయితే రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టెండర్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ప్రాసెసింగ్లో పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణ. అసలు గొడవంతా ఈ మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ విధానం చుట్టూనే తిరుగుతోంది. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు వెలికితీత బాధ్యతలను పూర్తిగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడమే ఈ విధానం సారాంశం. భూసేకరణ నుండి బొగ్గును తవ్వి సింగరేణికి అప్పగించే వరకు అంతా ప్రైవేటు కాంట్రాక్టర్ కనుసన్నల్లోనే జరుగుతుంది. దీనిని సింగరేణిలోని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అవుట్సోర్సింగ్ కాదు, స్పష్టమైన ప్రైవేటీకరణే. కానీ కార్మిక నాయకులు గగ్గోలు పెడుతున్నారు. నైని బ్లాక్ను సింగరేణి సంస్థే సొంతంగా నిర్వహించాలని, లాభాలొచ్చినా నష్టాలొచ్చినా అది సంస్థకే చెందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎండిఓ పద్ధతిలో గన్లను అప్పగిస్తే భవిష్యత్తులో సింగరేణి ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని, కార్మికుల భద్రత గాలిలో కలుస్తుందని యూనియన్లు ఆందోళన చెందుతున్నాయి. అయితే కొన్ని సంఘాలు టెండర్ రద్దును స్వాగతించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ వాదన చాలా స్పష్టంగా ఉంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో కుటుంబ పెత్తనం నడిచిందని, నిధుల మళ్లింపు జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, కేవలం కొందరి ప్రయోజనాల కోసమే నిబంధనలను తుంగలో తొక్కారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ఆ టెండర్లను రద్దు చేసి పారదర్శకత కోసం విచారణకు ఆదేశించామని మంత్రులు చెబుతున్నారు. అంతేకాకుండా సింగరేణి సిఎస్ఆర్ నిధుల ఖర్చుపై కూడా ప్రభుత్వం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి వాడాల్సిన నిధులను అనవసరమైన స్పాన్సర్షిప్లకు, రాజకీయ అవసరాలకు మళ్లించారని ఆరోపిస్తోంది. ఈ గత పాపాల ప్రక్షాళనలో భాగంగానే టెండర్ రద్దు నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర మంత్రిస్థాయి కమిటీ ద్వారా విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని ప్రభుత్వం శపథం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. టెండర్ రద్దు నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనం లేదని, కేవలం కమిషన్ల కోసమే కొత్త నాటకానికి తెరతీశారని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైన ప్రాజెక్టును మళ్లీ టెండర్ల పేరుతో మరింత కాలం ఆలస్యం చేస్తే సింగరేణికి తీరని నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేయడం వల్ల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చవద్దని, సంస్థను ఆర్థికంగా దెబ్బతీయవద్దని ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ రచ్చపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. సింగరేణిలో కేంద్రానికి 49% వాటా ఉన్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలను తాము చూస్తూ ఊరుకోలేమని కేంద్ర బొగ్గు గనుల శాఖ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ సింగరేణిని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ సంస్థను దివాలా తీస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. నైనీ టెండర్ రద్దుపై ఆరా తీయడానికి కేంద్రం నుండి ఒక ఉన్నత స్థాయి బృందం విచారణ జరుపుతోంది. అవసరమైతే సిబిఐ విచారణకు కూడా వెనుకాడబోమని సంకేతాలిచ్చారు. ఇప్పుడున్న ప్రధాన సమస్య ఈ టెండర్ రద్దు చట్టపరమైన కారణాలతో జరిగిందా లేక రాజకీయ కారణాలతోనా అన్నది. సైట్ విజిట్ల నిర్వహణ లోపాలు, టెండర్ నిబంధనల అమలుపై సందేహాలు ఉన్న మాట వాస్తవమే అని నిపుణులు అంటున్నారు. అయితే ఆ లోపాలను సరిదిద్దడానికి బదులు మొత్తం ప్రక్రియను రద్దు చేయడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న. అదానీ సంస్థ కోర్టుకు వెళితే ఇప్పటికే ఆలస్యమైన నైనీ బ్లాక్ ఉత్పత్తి కోర్టు కేసుల్లో చిక్కుకుంటే అది సింగరేణికి గుదిబండగా మారుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక రాజకీయాలే చట్టాన్ని శాసిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. మనం హైదరాబాద్లో కూర్చుని రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం కానీ అసలు సమస్య ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉంది. నైనీ కోల్ బ్లాక్ ఉన్న ప్రాంతంలో భూసేకరణ, పునరావాసం ఇంకా కొలిక్కి రాలేదు. తమ భూములు ఇస్తున్న స్థానిక ప్రజలు సరైన పరిహారం కోసం, ఉపాధి కోసం ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల ప్రభావం అక్కడ పనులపై కూడా పడుతోంది. టెండర్ల రద్దు, కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక వంటి అనిశ్చితి వల్ల స్థానికుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. అక్కడ స్థానికుల సహకారం లేనిదే ఒక్క బొగ్గుపెల్ల కూడా కదిలించలేరు. సింగరేణి అధికారులు, రాజకీయ నాయకులు అక్కడి క్షేత్రస్థాయి సవాళ్లను పరిష్కరించడం మానేసి ఇక్కడి రాజకీయ విమర్శల్లో మునిగిపోయారు. ఈ గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి ఉన్న ఏకైక మార్గం పారదర్శకత. ప్రస్తుత పరిస్థితులపై పరిశ్రమ నిపుణులు, మేధావులు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపించాలి అని వారు సూచిస్తున్నారు. టెండర్ల ప్రక్రియలో నిజంగా అవినీతి జరిగిందా? ఆదానికి కట్టబెట్టడంలో నిబంధనలు ఉల్లంఘించారా లేక ఇప్పుడు రద్దు చేయడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయా అనే విషయాలు నిగ్గు తేలాలి. అలాగే ఎండిఓ విధానంపై కార్మిక సంఘాలతో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రావాలి. సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలి. సింగరేణి అంటే కేవలం బొగ్గుగని మాత్రమే కాదు, అది తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక. వేలాది మంది కార్మికుల త్యాగ ఫలం. నైనీ కోల్ బ్లాక్ వివాదం కేవలం ఒక టెండర్ సమస్య కాదు, అది సింగరేణి భవిష్యత్తును నిర్ణయించే
కీలక మలుపు. ఇప్పుడు జరుగుతున్నది అభివృద్ధి పోరాటమా లేక ఆధిపత్య పోరాటమా అన్నది ప్రజలు గమనిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి ఆలస్యమైతే అది అంతిమంగా విద్యుత్ సంక్షోభానికి దారితీస్తుంది. దాని ప్రభావం ప్రతి సామాన్యుడిపై పడుతుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు అందరూ రాజకీయాలను పక్కన పెట్టి సింగరేణి మనుగడ కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నల్ల బంగారం వెలుపల నింపాలే తప్ప రాజకీయ మంటల్లో కాలిపోకూడదు. ఇది కేవలం టెండర్ల లెక్కల వ్యవహారం మాత్రమే కాదు, సింగరేణి అస్తిత్వానికి సంబంధించిన జీవన్మరణ సమస్య. గనుల్లో పేలే మందుపాత్రల కంటే ఈ రాజకీయ నిర్ణయాలే సంస్థ భవిష్యత్తుకు ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక్కడ గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు, బతకాల్సింది కార్పొరేట్ శక్తులు కాదు, నిలబడాల్సింది కేవలం సింగరేణి మాత్రమే. రేపటి వెలుగుల కోసం తవ్వాల్సిన బొగ్గు రాజకీయ సెగల్లో బూడిద కాకముందే కళ్ళు తెరవాలి. సింగరేణిని కాపాడుకోలేకపోతే ఆ తప్పును చరిత్ర ఎప్పటికీ క్షమించదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఆలోచించాల్సిందే.